హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఏపీలో అసెంబ్లీ చర్చల్లో భాగంగా ఎక్కువగా పెన్షన్లకు సంబంధించి చర్చలు అయితే జరుగుతున్నాయి. సో వితంతువులు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి కొత్తవి మంజూరు చేయాలని చెప్పి కూటమి ఎమ్మెల్యేలు కూడా ప్రభుత్వాన్ని ఈ యొక్క అసెంబ్లీలో అయితే ప్రశ్నించడం జరిగిందనమాట. సో దీనికి సమాధానం ఇస్తూ మంత్రి గారు త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. ఈ చర్చల్లో భాగంగా ఏ ఎమ్మెల్యేలు అయితే ఈ యొక్క ప్రజా దర్బార్లో కూడా వినతులు అనేటివి ఎక్కువగా వితంతువులు మరియు వృద్ధాప్య పెన్షన్లకు సంబంధించి అయితే వస్తున్నాయి అని చెప్పారనేది చెప్తాను. అసలు చర్చలు ఎలా జరిగాయనేది చెప్తాను. అలానే మనకు ముఖ్యంగా ఏపీ రాష్ట్ర బడ్జెట్ అయితే ఈరోజు రిలీజ్ చేయబోతుంది అనమాట. ఆర్థిక సంవత్సరం 2026-27కి సంబంధించి రాష్ట్ర బడ్జెట్ అయితే రిలీజ్ చేయబోతుంది. ఈ బడ్జెట్లో మనకు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి గుడ్ న్యూస్ రావచ్చా లేదా అనేది కూడా తెలియజేస్తాను. ఫాలోఅప్ చేస్తూ ఉన్నాను అనమాట మీకు. తప్పకుండా వివరాలతో కూడినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. వీడియో కింద అయితే ఉంటుంది. అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఏదైనా సమాచారం వచ్చినప్పుడు వెంటనే నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చినట్లయితే మనకు అసెంబ్లీ చర్చల్లో భాగంగా ఈ యొక్క కూటమి ఎమ్మెల్యేలు కూడా వితంతువుల వృద్ధాప్య పెన్షన్లు త్వరగా ఇవ్వండి, ప్రజా దర్బార్లో కూడా ఎక్కువగా వినతులు అనేటివి కొత్త పెన్షన్లకు సంబంధించి వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ మంత్రి గారిని అయితే అడిగారనమాట, మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారిని. దానికి సమాధానం ఇస్తూ ఆయన ఏం చెప్పారు ఏంటి అనే వివరాలు ఈరోజు న్యూస్ పేపర్లో పబ్లిష్ కావడం జరిగింది. ఒకసారి వివరాలు అయితే చూద్దాము. ప్రజా దర్బార్లో కొత్త పెన్షన్లపైనే ఎక్కువగా ఫిర్యాదులు అనేవి వస్తున్నాయి. వితంతువులు దివ్యాంగ పెన్షన్ల కోసం త్వరగా మంజూరు చేయాలని చెప్పి ప్రభుత్వానికి పలువురు కూటమి ఎమ్మెల్యేలు వినతి అయితే చేశారనమాట. దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనం ఇక్కడ చూస్తున్నాము. ఇందులో చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పథకం కింద వితంతువులు త్వరగా కొత్త పెన్షన్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కూటమి ఎమ్మెల్యేలు కోరారు. శుక్రవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు ఈ యొక్క కొత్త పెన్షన్ల మంజూరుపై మాట్లాడారనమాట. పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే అతని భార్యకు మరుసటి నెల నుంచే ఇచ్చేటువంటి స్పోర్ట్స్ కేటగిరీ కింద వస్తున్నటువంటి కొత్త పెన్షన్లు ఇస్తున్నారని, కానీ ఇంట్లో పెన్షన్ తీసుకోకుండా భర్త మరణించినట్లయితే వితంతుగా మారినటువంటి మహిళకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడం లేదని తెదేపా ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారనమాట. పెన్షన్ ఇచ్చేందుకు 1వ తేదీన గ్రామాలకు వెళ్తే ఎక్కువ మంది వితంతువులు తమ వద్ద వాపోతున్నారని చెప్పి తెలియజేశారు. ప్రజా దర్బార్లో కూడా వీటిపైనే వినతులు ఎక్కువగా వస్తున్నాయని చెప్పి అర్హత కలిగినటువంటి వితంతువులకు పెన్షన్ త్వరగా మంజూరు చేయాలని చెప్పి కోరారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్ళినప్పుడు అభినందనల కంటే వితంతుల పెన్షన్ల వినతులే ఎక్కువగా వస్తున్నాయని చెప్పారు. ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు మాట్లాడుతూ ఉంగుటూరు నియోజకవర్గంలో దాదాపు 4200 మంది పెన్షన్ అర్హులు ఉన్నారని, ఇందులో దాదాపు 1100 వరకు వితంతుల పెన్షన్లు ఇవ్వాల్సి ఉన్నాయని చెప్పి వెల్లడించారనమాట. వితంతుల పెన్షన్లతో పాటు మంజానికే పరిమితమై ఉన్నటువంటి కొంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారు, వారికి కూడా పెన్షన్లు త్వరగా ఇవ్వాలని చెప్పి ఇక్కడ ప్రశ్నించడం జరిగిందనమాట. దీనికి కూటమి ఎమ్మెల్యేలు అడిగినటువంటి ఈ యొక్క వినతికి సంబంధించి సెర్ఫ్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు గారు సమాధానం అయితే ఇచ్చారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా కూటమి ప్రభుత్వం పెన్షన్లకు దాదాపు 33,000 కోట్లు ఖర్చు చేస్తోంది. 20 నెలల్లోనే దాదాపు 55,000 కోట్లు అయితే ఖర్చు చేశాము. సగటు ప్రతి నెలకు 2,740 కోట్లు అయితే ఇస్తున్నామని చెప్పి చెప్తున్నారనమాట. దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్లు పెంచాము. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఈ యొక్క పెన్షన్ మొత్తాన్ని కూడా పెంచామని చెప్పి చెప్పారనమాట. వితంతువులకు కొత్త పెన్షన్ల మంజూరు విషయం ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చి ఉంది. త్వరలోనే వీటిపైన నిర్ణయం తీసుకుంటామని చెప్పి దీనికి సమాధానం అయితే ఇచ్చారు. మనకు ఈ యొక్క రాష్ట్ర బడ్జెట్ అనేది ఈరోజు కేటాయింపులు అనేవి జరగబోతున్నాయండి. 2026 మరియు 27 ఈ యొక్క ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అయితే బడ్జెట్ కేటాయింపులు అనేవి జరగబోతున్నాయి అనమాట. ఈ బడ్జెట్ కేటాయింపులో సెర్ఫ్ శాఖకు సంబంధించి కేటాయింపులు కనుక ఉండినట్లయితే ఖచ్చితంగా మనకు కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి అప్లికేషన్స్ అనేటివి స్టార్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంటుంది. మరో కొద్ది గంటల్లోనే ఈ యొక్క బడ్జెట్ స్టార్ట్ అవుతుందన్నమాట. బడ్జెట్ స్టార్ట్ అయిన తర్వాత నేను వివరాలన్నీ కూడా తెలుసుకొని బడ్జెట్ కేటాయింపులు ఏ శాఖకు ఎంత ఇచ్చారు, ఏ పథకాలు అనేవి రాబోతున్నాయి అనే వివరాలతో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మరొక వీడియో రూపంలో అయితే అందించడం జరుగుతుంది. ఇలా లేటెస్ట్గా పెన్షన్లకు సంబంధించి ముఖ్యంగా కొత్త పెన్షన్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ అన్నింటినీ కూడా ఫాలోఅప్ చేసి మీకు వీడియోస్ రూపంలో తెలియజేస్తాను. రెగ్యులర్గా వీడియోస్ అనేవి ఉంటాయి మన ఛానల్లో. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. అలానే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ కొంతమందికైనా రీచ్ అవుతుంది. ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి రీచ్ అవుతుంది అనమాట.
ముఖ్యంగా ఇక్కడ కొత్త పెన్షన్ల విషయంలో భాగంగా ప్రతి జిల్లా నుంచి 200 కొత్త అప్లికేషన్స్ అన్నారు. సో దాని మీద ఎలాంటి సమాచారం కూడా ప్రస్తుతానికి అయితే గవర్నమెంట్ నుంచి రాలేదన్నమాట. సో వస్తుంది, వెయిట్ చేయండి. అన్నీ కూడా అప్డేట్స్ వచ్చినప్పుడు తెలుసుకొని మీకు ఇలా వివరంగా వీడియోస్ అనేటివి చేసే ప్రయత్నం అయితే నా నుంచి అయితే ఉంటుందన్నమాట. సో అలానే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకు చెప్తున్నానంటే వీడియో కంటే ముందుగా టెలిగ్రామ్ ఛానల్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఫార్వర్డ్ చేసి పెడతాను. సో టెలిగ్రామ్ ఛానల్ ద్వారా మీరు ఈజీగా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ముందుగా చూడవచ్చు అనమాట. ఓకేనా? సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ప్రస్తుతానికి అసెంబ్లీలో చర్చల్లో భాగంగా వచ్చినటువంటి ప్రశ్నోత్తరాలు, దానికి సమాధానాలన్నింటినీ కూడా ఇలా మీకు కొత్త పెన్షన్ల మీద వచ్చినటువంటి అప్డేట్స్ అనేది తెలియజేశాను అనమాట ఇప్పటి వరకు. ఓకేనా? నేడు వచ్చేసి రాష్ట్ర బడ్జెట్ అనేది రిలీజ్ చేయబోతుంది కాబట్టి 2026కు సంబంధించి సో ఈ యొక్క బడ్జెట్ కేటాయింపులకు సంబంధించినటువంటి వివరాలు కూడా మీకు అందించే ప్రయత్నం అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకోండి. మరొక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్.